హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్. గుమగుమలాడే రుచితో అదిరిపోయే టేస్ట్తో ఉండే మటన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2-3 గరిటెల నూనెను వేసుకోండి. నూనె బాగా వేడయ్యాక దాంట్లో 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగాక దాంట్లో 2-3 పచ్చిమిరపకాయలను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిరపకాయ ముక్కలు కొద్దిగా వేగాక కొత్తిమీర ఆకులు మరియు పుదీనా ఆకులను వేసుకోండి. ఒక పెద్ద సైజ్ టమాటీని ఈ విధంగా ముక్కలు కింద కట్ చేసుకుని వేసుకోండి. టమాటీ ముక్కలు వేగాక దాంట్లో రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో నుండి పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుతూ వేయించుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయాక సగం స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి వేసుకోండి. వేసుకున్న మసాలాలన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి. మసాలాలు కొద్దిగా వేగాక 2-3 సార్లు ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగి ఉంచుకున్న మటన్ ముక్కలను వేసుకోండి. మటన్ ముక్కలకు మసాలాలన్నీ కూడా బాగా పట్టేలాగా కలుపుకోండి. 10 నిమిషాల పాటు మటన్ ముక్కలకు బాగా మసాలాలు పట్టేలాగా కలుపుకోండి. ఒక మూత పెట్టుకుని కొద్దిసేపు మటన్ ముక్కలను మగ్గనివ్వండి. ఇప్పుడు మూత తీసుకుని 1/2 కప్పు వరకు పెరుగును వేసుకోండి. పెరుగు కూడా బాగా మటన్ ముక్కలకు పట్టేలాగా కలుపుకోండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుని కొద్దిసేపు మటన్ ముక్కలను మగ్గనివ్వండి. ఇప్పుడు మూత తీసుకుని ఒకసారి బాగా మటన్ కూర్మాను బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని దాంట్లోకి ఈ మటన్ కూర్మా కర్రీని వేసుకోండి. మటన్ ముక్కలు మునిగేంత వరకు నీళ్ళను వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని కుక్కర్ మూత పెట్టుకుని మటన్ ముక్కలు ఉడికేంత వరకు ఉడికించుకోండి. మటన్ ముక్కలు ఉడికేలోపు జీడిపప్పు పలుకులు, గసగసాలు, వాటర్ మిలన్ సీడ్స్, లవంగ, పట్ట, ఇలాచి, మిరియాలు, జీలకర్ర ఈ అన్ని పదార్థాలను మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా నీళ్లు వేసుకుని మెత్తని పేస్ట్ కింద గ్రైండ్ చేసి ఉంచుకోండి. ఇప్పుడు ప్రెషర్ పోయాక కుక్కర్ మూత తీసుకుని మటన్ ముక్కలు పూర్తిగా ఉడికేయో లేదో ఒక గరిటెతో కలుపుకొని చూసుకోండి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్న పేస్ట్ని వేసుకోండి. పేస్ట్ అంతా కూడా మటన్ కూర్మా కర్రీలోకి బాగా పట్టేలాగా కలుపుకోండి. ఇప్పుడు మరొక 10 నిమిషాల పాటు మగ్గించుకుంటే ఎంతో రుచికరంగా ఉండే మటన్ కూర్మా తయారైపోయింది. ఈ వేడి వేడి మటన్ కూర్మాని పూరీతో కానీ, చపాతీతో కానీ, రైస్తో కానీ దేంతో తిన్నా రుచి అదిరిపోతుందండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.